మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కాలము వచ్చుతున్నప్పుడు ఈ సమయం యొక్క అప్పటికి అబ్రహాము వయసు ఎంతండి? దేవుడు ఇక్కడ మాట చెప్పినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. దేని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. దేని స్తోత్రం. 75 సంవత్సరాల ముందు దేవుడికి వాగ్దానం ఇస్తే అబ్రహాము ఎన్ని సంవత్సరాలు దయక సంతానం కోసం ఎదురు చూశాడండి? 25 సంవత్సరాలు సంతానము కోసం ఎదురు చూశాడు. దేని స్తోత్రం. 1 రోజు 2 రోజులు కాదండి. దేవుడు కుమారుడు ఇస్తానని చెప్పాడు. నీ సంతానమును నీకు ఇస్తానని చెప్పుతున్నప్పుడు ఆ సంతానము కోసము ఆ యొక్క వాగ్దాన యొక్క కుమారుడు కోసము 25 సంవత్సరాలు ఎదురు చూస్తున్నట్లుగా లేఖనము చలవిస్తూ ఉంది. దేని స్తోత్రం. హల్లెలూయా. అలాగే వారు ఏమై ఉన్నారంటే వారు అలాగే 25 సాపుడు అబ్రహాము వయసు ఆ యొక్క 100 సంవత్సరాలు వచ్చేసింది. ఆ యొక్క సారా వయసు 90 సంవత్సరాలు వచ్చేసింది. వారు పడుకుని ఉన్నారు. దేని స్తోత్రం. వారు పడుకున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు వారిని. హల్లెలూయా. ఎవరు దర్శించాడండి? అబ్రహాము సారను దర్శించినప్పుడు ఆ యొక్క అబ్రహాము నా యొక్క యవ్వన కుమారుడిగా మారిపోయాడు. హల్లెలూయా. సారా యవ్వన కుమార్తెగా మారిపోయింది. 25 సంవత్సరాల ఆమె ఎలాగుంటుందో అలాగే ఆమె అక్కడ తయారైపోయింది. దేని స్తోత్రం. అప్పుడు ఆ యొక్క చూస్తున్నప్పుడు అలాగ సౌందర్యం తొద్దున లేచి తన యొక్క భర్తను చూస్తున్నప్పుడు తన యొక్క 25 సంవత్సరాల 30 సంవత్సరాలలో ఆ యొక్క అబ్రహాము ఎలాగున్నాడో అలాగే సారకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క 25 సంవత్సరాలలో ఆ యొక్క సార ఎలాగున్నదో అబ్రహాముకు అలాగే కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన యొక్క పనిని చేస్త ప్రారంభించాడు. దేని స్తోత్రం. దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె అలాగ మారినది కనుకనే ఆ యొక్క రాజు ఆమెను కోరుకోవడానికి ఆమె అందమును చూసి ఆమె యొక్క సౌందర్యము చూసి ముచ్చిపోయి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడ అబ్రహాము చెప్పాడు. ఏమన్నాడంటే ఈమె నా యొక్క చెల్లి అన్నాడు. కాబట్టి అక్కడ ఆ యొక్క రాజు ఆ యొక్క ఆమెను తీసుకోవడానికి కారణమైంది. దేని స్తోత్రం. కానీ దేవుడు తను దర్శించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆమెను కూడకూడదు, ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. దేని స్తోత్రం. ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య. సంతానము ఆమె ద్వారానే రావలసి ఉన్నది. ఇస్సాకు ఆమె ద్వారానే పుట్టవలసి ఉన్నది. ఇజ్రాయెల్ జనాంగము అతని ద్వారా రావలసి ఉన్నది. దేని స్తోత్రం. అందుకని నా ప్రియబిడ్డలారా అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు ఆ సార దర్శించినప్పుడు ఆ యొక్క ముడతల పడిన శరీరము, ముడతలు పడిపోయిన సౌందర్యము అవన్నీ కూడా యవ్వనంగా మారిపోయి ఉన్నవి. దేని స్తోత్రం. అందుకే గమనించండి. కాలము వస్తున్నప్పుడు ఈ సమయంలో దేవుడు నమ్ముకున్నప్పుడు నువ్వు ముసలధనమైన మన శరీరమును మడతలు పడిపోతున్నా ఈ శరీరము ఏమైపోయినా ఒక రోజున మనం చనిపోయిన వెంటనే మనం దేవుని సన్నిధానములు యవ్వన బిడ్డలుగా అక్కడ నిలబడుతున్నాము. దేని స్తోత్రం. అందుకని దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు దేవుడు సారాను దర్శించి ఇస్సాకునిచ్చినట్లుగా మనం లేఖనము ద్వారా చూస్తున్నాం.